18 ఇయర్స్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కెరియర్ ఆప్షన్స్ ఇంకా చదువుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి అనే ఒక డైలమాలో ఉంటారు. వాళ్ళకి మైండ్ సెట్‌ని క్లియర్‌గా చేసుకోవాలన్న వాళ్ళకి ఏం చెప్తారు? ఏ కెరియర్‌ని బెస్ట్‌గా చూజ్ చేసుకుంటే వాళ్ళకి బావుంటుంది అని ఎలా వాళ్ళకి వాళ్ళు అవగాహన పెంచుకోవాలి? యాహ్! 18 ఇయర్స్ వాళ్ళకి నేనిచ్చే ఒక్కటే ఒక అడ్వైస్ ఏందంటే, ఫస్ట్ వాళ్ళకి ఇంకా కంప్లీట్ వరల్డ్ ఐడియా అయితే ఉండదు. దే స్టిల్ వెరీ యంగ్ పీపుల్. సో, మీరు చూసుకోవాల్సిందేంటంటే, అగైన్ యాజ్ ఐ సెడ్, నేను లైఫ్ మొత్తం ఇది చేస్తూ ఉండగలనా? అనేది మీరు క్వెషన్ చేసుకోండి. డోంట్ జస్ట్ టేక్ బికాజ్ ఇది నేను చేస్తే నాకు ఇదొస్తుంది అనేది కాకుండా ఆర్ ఇది ఒక బిగ్ శాలరీ వస్తది, చాలా రెస్పెక్ట్ వస్తది అలా చూడొద్దు. ఏం చూడాలి, నేనిది చేస్తూ నేను నా లైఫ్ మొత్తం సర్వైవ్ అవ్వగలనా అనేది చూడాలి. అలా చూసి కూడా రాంగ్ డెసిషన్స్ తీసుకోవచ్చు. ఇట్ హ్యాపెన్స్. వి ఆర్ హ్యూమన్ బీయింగ్స్. వి ఆర్ నాట్ సంథింగ్ మెషిన్స్ కదా! మెషిన్స్ కూడా మిస్టేక్స్ చేస్తాయి. సో, వి ఆర్ హ్యూమన్ బీయింగ్స్. వి మేక్ మిస్టేక్స్. అలా మిస్టేక్ చేసినా కూడా డూ రిమెంబర్ ఆల్వేస్ దెర్ ఇస్ ఎ సెకండ్ ఛాన్స్. నో ప్రాబ్లమ్. మీరు ఒక 27కి రియలైజ్ అయ్యారా? 30కి రియలైజ్ అయ్యారా? నో ప్రాబ్లమ్. స్టిల్ మీకు లైఫ్ ఉంది. ఇంకా మూవ్ ఆన్ అవ్వచ్చు. నో ప్రాబ్లమ్. ఇట్స్ ఆల్వేస్ స్కోప్ ఉంది. సో, నెవర్ థింక్ దట్ యూ మేడ్ ఎ మిస్టేక్. దేనికి ఎప్పుడు అస్సలు రీగ్రెట్ అవ్వద్దు. దిస్ ఇస్ ద వన్ థింగ్ ఐ సే. దేనికి ఎప్పుడు రీగ్రెట్ అవ్వద్దు. వాట్ ఎవర్ యూ లెర్న్డ్ విల్ బి యూజ్ సమ్‌వేర్ ఇన్ యువర్ లైఫ్. ఎక్కడో ఒక దగ్గర అయితే యూజ్ అవుతది ఖచ్చితంగా. హ్మ్. మన ఇండియన్స్ చాలా వరకి ఒకటి నమ్ముతూ ఉంటారు. యంగ్ ఇండియన్స్ గురించి నేను మాట్లాడేది. వాళ్ళు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద గానీ, కెరియర్ చూజ్ చేసుకోవడం దాంట్లో ఏదైనా మిత్ ఇప్పటికి అది మిత్ లాగే ఉంది. దాన్ని మీరు క్లియర్ చేయాలనుకున్నది ఏదైనా ఉందా? యాహ్! సక్సెస్‌కి ఒక డెఫినేషన్ పెడతారండి మన దగ్గర. దెర్ ఈస్ వన్ డెఫినేషన్ ఆఫ్ సక్సెస్. ఇట్ కుడ్ బి లైక్ నాకు ఫుల్ సాలరీ, బిగ్ సాలరీ వస్తుంది. కార్పొరేట్ జాబ్ ఉంది బిగ్ కంపెనీలో. ఆర్ ఎల్స్ నేను ఫారెన్‌లో సెటిల్ అయ్యాను, అబ్రాడ్‌లో సెటిల్ అయ్యాను. సో, ఏవైతే ఇవన్నీ ఉన్నాయి కదా! అవన్నీ సక్సెస్‌కి డెఫినేషన్ అనమాట. అతను ఇంత ఎర్న్ చేస్తున్నాడు, సక్సెస్ అయిపోయాడు. అలా కాదు, సక్సెస్ డజంట్ హ్యావ్ ఎ సింగిల్ డెఫినేషన్. సక్సెస్ అనేది మీ పర్స్పెక్టివ్‌లో వేరే అయి ఉండొచ్చు. నా పర్స్పెక్టివ్‌లో వేరే ఉండొచ్చు. ఫర్ మీ సక్సెస్ కుడ్ బి హ్యాపీ. ఫర్ యూ సక్సెస్ కుడ్ బి ఎర్నింగ్ మోర్. ఫర్ సమ్మన్ ఎల్స్ సక్సెస్ కుడ్ బి బీయింగ్ పీస్‌ఫుల్. ఏం చేయకుండా వాళ్ళు పీస్‌ఫుల్‌గా స్లో లైఫ్ లీడ్ చేయాలనుకోని ఉండొచ్చు. అది కూడా సక్సెసే వాళ్ళకి. సో, సక్సెస్ ఈజ్ సంథింగ్ విచ్ యూ ఆర్ డూయింగ్ విత్ లవ్, నథింగ్. మీరు ఎంజాయ్ చేస్తూ ఒక పని చేస్తున్నారంటే సక్సెస్ అయినట్టే. సక్సెస్‌కి ఏ డెఫినేషన్ లేదు. అబ్రాడ్‌లో వెళ్లి సెటిల్ అయితే ఒక ఇన్ని లాక్స్ ఆఫ్ సాలరీ తీసుకుంటే సక్సెస్ అయినట్టు కాదు. సో, దిస్ ఈస్ ద మిత్ అండి. ఇదైతే బ్రేక్ అయిపోవాలి. చాలామంది ఎక్కువ శాలరీ సంపాదించుకుంటేనే నేను ఒక మంచి పొజిషన్‌లో ఉన్నాను అనుకుంటూ ఉంటారు గానీ, వాళ్ళకి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎంత జస్టిఫై చేస్తున్నారన్న క్వెషన్ గూడా వాళ్ళకి వాళ్ళు రైజ్ చేసి కూడా ఉండరు. అయితే ఎవరైతే వాళ్ళ సెల్ఫ్ ఉన్నారో అంటే యూపీఎస్‌సి స్టూడెంట్స్, గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతూ ఉన్నవాళ్ళు ఉన్నారో, 5 ఇయర్స్ తర్వాత వాళ్ళని వాళ్ళు ఎక్కడ చూసుకోవాలంటే ఏం చెప్తారు మీరు? అంటే కొంతమంది కెరియర్ గైడెన్స్ తీసుకుంటూ ఉంటారు. మనం ఇందాక మాట్లాడుకున్నాం. ఆన్‌లైన్‌లో గానీ ఎక్కడైనా తీసుకుంటూ ఉంటారు. బట్ వాళ్ళని వాళ్ళు సెల్ఫ్‌గా ఒక 5 ఇయర్స్ తర్వాత చూసుకోవాలి. అంటే అడుగుతుంటారు కదా ఇంటర్‌వ్యూస్‌లో గూడా. వేర్ డు యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ 5 ఇయర్స్ అని. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఎక్కడ చూసుకోవాలి వాళ్ళని వాళ్ళు? మిమ్మల్ని మీరెక్కడ చూసుకోవాలంటే, ఒక పొజిషన్‌లో ఆ వర్క్ చేస్తూ మిమ్మల్ని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు వర్క్ అని చూడండి. డోంట్ వర్క్ బికాజ్ యూ నీడ్ టు వర్క్. వర్క్ బికాజ్ యూ ఎంజాయ్ డూయింగ్ ద వర్క్. అంటే మీరు చాలా ఇష్టంగా ఆ పని చేయాలి. అంతేగాని కష్టంగా చేస్తే ఏదో ఒక పాయింట్‌లో మీరు ఫెడ్ అప్ అవుతారు. ఐ అండర్‌స్టాండ్ అందరి ఫినాన్షియల్ సిట్యుయేషన్స్ ఒకలా ఉండవు. యూ మైట్ బీ నో చేయాల్సొస్తది. మీకు మైట్ బీ ఆబ్లిగేషన్స్ ఉండొచ్చు, ఫినాన్షియల్ ఆబ్లిగేషన్స్ ఉండొచ్చు. ఆర్ ఎల్స్ మీకు అంత టైం లేకపోయి ఉండొచ్చు, ఇంట్లో ప్రెషర్ ఉండొచ్చు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఎంజాయ్ చేసే వర్క్‌లో నుంచి కూడా డబ్బులొస్తాయి. అలాంటి వర్క్స్ డిస్కవర్ చేయడానికి ఫైండ్ చేయండి. టేక్ హెల్ప్. ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతది. సో, దట్ ఈస్ వాట్ ఐ సజెస్ట్. మీరు ఇంతవరకు ఇన్ని ఇయర్స్ వరకు ఫ్యాకల్టీగా ఉన్నారు. చాలామంది స్టూడెంట్స్‌ని చూస్తూ ఉన్నారు. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ మీరు చెప్పాలంటే బెస్ట్ స్టూడెంట్ గాని, వాళ్ళు వాళ్ళ లైఫ్‌ని బీట్ చేసుకొని ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యి చదువుకొని మంచి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఎవరో ఉంటూ ఉంటారు. వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఎవరైనా అలాంటి ఎగ్జాంపుల్ ఉందా? మీకు గుర్తుందా అలాంటి వాళ్ళు యాహ్! యాజ్ ఐ సే అండి, ఇప్పుడు ప్రిపేర్ అయిన వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ద రీజన్ ఈస్ వాళ్ళు ఆల్రెడీ అంటే ప్రిపేర్ అయిన వాళ్ళ గురించి ప్రిపేర్ అయ్యి క్లియర్ చేసిన వాళ్ళ గురించి అంటున్నాను. క్లియర్ చేశారు. దే ఆర్ సార్టెడ్. వాళ్ళకి మంచి లైఫ్ ఉంది. దే క్లియర్డ్ యూపీఎస్‌సి. సో, దేర్ ఆర్ ఫ్యూ సెట్ ఆఫ్ మై స్టూడెంట్స్ హూ క్లియర్డ్ యూపీఎస్‌సి అండ్ దే ఆర్ హావింగ్ గుడ్ లైఫ్ నౌ. బట్
క్లియర్ చేయని వాళ్ళ పరిస్థితి ఏంటి? మనం అందరం అరే అతనికి ర్యాంక్ వచ్చింది, అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అతనికి 150th ర్యాంక్ వచ్చిందని మాట్లాడుతున్నాం. మరి వాట్ అబౌట్ ది అదర్ పీపుల్? ఎంతోమంది అప్లై చేస్తే కొంతమందికి వస్తుంది. ఆ మరి మిగతా అదర్ వాళ్ళు పీపుల్‌ని గూడా వాళ్ళు డిస్కరేజ్ చేయడానికే చూస్తారు తప్ప, మళ్ళీ వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేయాలి అని ఫ్యామిలీ మెంబర్స్ గానీ, సొసైటీ గానీ చూడదని నా అభిప్రాయం. మీరేమంటారు? అంటే చూడదంటే ఏమవుతదంటే పీపుల్‌కి ఈ ప్రిపరేషన్‌లో ఉన్నది వాళ్ళకి తెలీదు ఎక్స్‌టర్నల్‌గా. వాళ్ళేమనుకుంటారంటే ఇన్ని ఇయర్స్ ప్రిపేర్ అయిపోయారు కదా! వచ్చేస్తదిలే. చాలామంది ఏమని అడుగుతారంటే మీరు ఇన్ని ఇయర్స్ ప్రిపేర్ అయ్యారు కదా! మీకు వచ్చేస్తుంది ఏదో మనం వెళ్ళి అక్కడ కర్చీఫ్ వేసేసినట్టుగా. దట్స్ నాట్ ద వే ఇట్ వర్క్స్. కొన్నిసార్లు చాలా హైలీ టాలెంటెడ్ పీపుల్‌కి కూడా యూపీఎస్సీ క్లియర్ అవ్వదు. బట్ దాని అర్థము వాళ్ళకి స్కిల్ లేదని కాదు. మేబీ వాళ్ళకి అప్రోచ్ సరిగ్గా లేదు. ఆర్ ఎల్స్ మేబీ వాళ్ళకది వర్కౌట్ అయ్యుండొచ్చు. అవ్వలేదేమో అంతే. వర్కౌట్ అయ్యి ఉండకపోవచ్చు సింపుల్. కానీ వాళ్ళని మనం ఎప్పుడు కూడా డిస్కరేజ్ చేయొద్దు. ఇన్‌ఫాక్ట్ వీ షుడ్ హెల్ప్ దెమ్ డిస్కవరింగ్ దేర్ కేపబిలిటీస్. ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి, యూపీఎస్సీకి, బ్యాంక్ ఎగ్జామ్స్‌కి వాళ్ళందరికీ ఏం చెప్తారు మీ సైడ్ నుంచి? ఆల్ ద బెస్ట్ గానీ ఏమంటారు ఆ పుష్ ఏమిస్తారు మీరు? బీ స్ట్రాంగ్. అన్ని వెబ్సైట్స్ ఫాలో అండి. గవర్నమెంట్ వెబ్సైట్స్ ఫాలో అవ్వండి. బికాస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. వేకెన్సీస్ రిలీజ్ అవుతుంటే అసలు అది వచ్చిందని కూడా మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఉంది. మీరు ఇంత చదువుకున్నారు గవర్నెన్స్ గురించి, మీ స్కిల్స్ అక్కడ యూజ్ అవుతాయి కదా! వాళ్ళకు కూడా కావాల్సింది కూడా అదే. గవర్నమెంట్ ఆల్సో వాంట్ ద రైట్ పీపుల్. సో మీరు ఆ రైట్ పీపుల్ అనే విషయం మీరు అర్థం చేసుకోండి ఫస్ట్. అండ్ ఆ వెబ్సైట్స్ అన్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది, ఆర్ ఎల్స్ డిజిటల్ కార్పొరేషన్ ఉంది, ఇంకా ఎన్నో ఉన్నాయి మనకి. ఇలాంటివన్నీ కూడా వాళ్ళందరికీ కూడా మీ అవసరం ఉంది, మీకు కూడా వాళ్ళ అవసరం ఉంది. సో గవర్నమెంట్ వెబ్సైట్స్ అన్నీ ఫాలో అవుతూ మీరు ఎక్కడ వేకెన్సీస్ ఉంటున్నాయి, మీకు ఏదైతే బాగా యూజ్ అవుతుంది, ఇలాంటివన్నీ కూడా అర్థం చేసుకోండి. అండ్ ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. లైక్ నేషనల్ హెల్త్ అథారిటీ ఉంది, అందులో జాబ్స్ వస్తూ ఉంటాయి. లైక్ రీసెర్చ్ అసోసియేట్ అని, ప్రోగ్రామ్ అసోసియేట్ అని, లేకపోతే మానిటరింగ్ ఎవాల్యుయేషన్ అని. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉంది, ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో మనకి ఈ సిటీలో సమ్ డెవలప్మెంట్ చేస్తున్నారు. అది మానిటర్ చేయడానికి అయితే ఒక పర్సన్ కావాలి కదా. సో ఎవాల్యుయేషన్ ఆఫీసర్కి పోస్ట్ ఉంటాయి, కానీ అసలు ఎవాల్యుయేషన్ ఆఫీసర్ ఒక పోస్ట్ ఉంటుందని కూడా మనకి తెలియదు. సో అవి మీరు ఫాలో అవుతూ ఉండండి వెబ్సైట్స్. అండ్ బీ స్ట్రాంగ్, స్టే పాజిటివ్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ ఐ సే. మొత్తం వరల్డ్ మొత్తం ఒకటైపోయి నువ్వు ఇది చేయలేవు అని అంటే కూడా మీరు బిలీవ్ చేస్తే నేను ఇది చేయగలను అని డూ గివ్ ఎ ట్రై. మహా అయితే ఏమవుతుంది, అవ్వదేమో, అంతే కదా, నో ప్రాబ్లం. బట్ అందులో నుంచి మీరు ఏదో అయితే నేర్చుకొని ఉంటారు, ఖచ్చితంగా అది ఎక్కడో ఒక దగ్గర యూస్ అవుతుంది. అండ్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ హ్యావింగ్ ప్లాన్ బి. ప్లీజ్ హ్యావ్ ప్లాన్ బి ఖచ్చితంగా లైఫ్లో. తర్వాత ఒక మూమెంట్కి వెళ్ళిపోయి ఇప్పుడు నేను ఏం చేయాలని ఆలోచించొద్దు. అక్కడికి వెళ్ళాక మీరు ఓకే నాకు ఇది ఉంది కదా అన్నప్పుడు మీకు ఒక ధైర్యం వేరే ఉంటుంది. మీకు అరే నాకు ఇది ఉంది కదా, నో ప్రాబ్లం, ఐఎమ్ సేఫ్. కానీ మేక్ షూర్ దట్ యువర్ ప్లాన్ బి ఈజ్ సపోర్టింగ్ యువర్ ప్లాన్ ఏ. అది యూపీఎస్సీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మీరు తీసుకున్న ప్లాన్ బి అనేది మీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి యాడ్ ఆన్ అవ్వాలి. కుడ్ బి మీరు టీచింగ్ చేస్తూ ప్రిపేర్ అవుతున్నారు అనుకుందాం, టీచింగ్ ఈజ్ అ ప్లాన్ బి. సో మీకు ఏమవుతుంది, మీరు టీచ్ చేస్తున్నారంటే మీరు నేర్చుకొని చెప్పాలి. నేర్చుకోకుండా స్టూడెంట్స్కి ఏం చెప్తారు మీరు? సో మీరు చదువుతున్నారు, చెప్తున్నారు. సో ఇట్స్ అ ప్రాక్టీస్. సో ప్లాన్ బి అనేది మీకు ప్రాక్టీస్ అవ్వచ్చు, ప్లాన్ బి అనేది మీకు యాడ్ ఆన్ అవ్వచ్చు. అలా మీరు చూస్ చేసుకోవాలని మాత్రం నేను చెప్తాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ నివేదిత గారు. యూ హ్యావ్ గివెన్ సో మచ్ వాల్యుబుల్ ఇన్సైట్స్. ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి గేరప్ అవుతున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనగానే టెన్షన్ పడిపోతూ ఉంటారు. అండ్ కొన్ని ఇయర్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఏదైనా వాళ్ళకి అనుకున్న స్కోర్ రాకపోయినా డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ముందుగానే ప్లాన్ బి పెట్టుకోవడం వల్ల ఆ ధైర్యంగా ఉంటారు అని కూడా నివేదిత గారు చెప్తున్నారు. అండ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అని కూడా చెప్తున్నారు. సో రైట్. మరి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. మళ్ళీ మంచి గెస్ట్తో మీకు ఉపయోగపడే వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటాం. సో స్టే ట్యూన్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఇస్ లిఖిత సైనింగ్ ఆఫ్.